హాయ్, వెల్కమ్ టు నవ్యాస్ రెసిపీ. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మిక్స్డ్ వెజ్ కర్రీ. ఈ కర్రీ వచ్చేసి చపాతీలోకి చాలా బాగుంటుంది. అన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నా ఏం కర్రీ చేయాలి అని ఆలోచించే వాళ్ళకి చాలా సింపుల్గా 10 minutesలో కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ కుక్కర్ని పెట్టుకొని ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేయండి. అలాగే 2 మిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇది ఫ్రై అవుతుండగానే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని పుదీనా ఆకులు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ బ్రౌన్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటాలని చిన్న పీసెస్గా కట్ చేసుకున్న టమాటాలను కూడా యాడ్ చేయండి. టమాటో వేగుతుండగానే ఒక స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేయండి. సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా చూసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపుని కూడా యాడ్ చేయండి. ఇవన్నీ టమాటాలు కొంచెం సేపు ఒక 1-2 minutes మగ్గబెట్టుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేయండి. నేను వచ్చేసి ఇక్కడ పొటాటో, క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ తీసుకున్నాను. మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ అయితే ఇవే బాగుంటాయి. ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇవి కూడా యాడ్ చేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అవుతుండగానే ఒక 1 స్పూన్ కారంని కూడా యాడ్ చేయండి. కారం తర్వాత ధనియాల పొడి 1 స్పూను, 1/2 స్పూన్ ఏమో గరం మసాలాని కూడా యాడ్ చేసి ఇవన్నీ 1 minute మంచిగా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ఫుల్ ఆఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని పైన కొంచెం కట్ చేసి పెట్టుకుని కొత్తిమీరని కూడా యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ వస్తే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది కర్రీ. అంతే, కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది చపాతీలోకి అయితే పర్ఫెక్ట్ కర్రీ. మీరు నచ్చితే ట్రై చేయండి మిక్స్డ్ వెజ్ కర్రీ.